ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ని మెచ్చుకోవాలనే చెప్పాలి. అటువైపు తారకన్ షూటింగ్ కి దూరంగా ఉన్నా కూడా ప్రశాంత్ నీల్ మాత్రం ఎక్కడ కూడా షూటింగ్ అయితే ఆపట్లేడు. నిన్న నైట్ కూడా కంటిన్యూస్ గా షూటింగ్ అయితే చేస్తూనే ఉన్నాడు. మన డ్రాగన్ మూవీకి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే పెట్టాడు. ఏదైతే తను వర్క్ చేస్తున్న ఆ సెట్ కి సంబంధించిన ఒక పిక్ అయితే పెట్టాడు. మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది తారకన్ లేకపోయినా కానీ షూటింగ్ అయితే కంటిన్యూస్ అయితే చేస్తున్నాడు. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు రిలీజ్ విషయంలో. తారకన్న లేని సీన్లు అయితే తనైతే చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో దీని వల్ల ఎవ్వరు కూడా పెద్దగా ఇబ్బంది అయితే కలగదు. ఫర్ ఎగ్జాంపుల్ తారకన్న ఫేమ్ ఉన్న సీన్లు తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళు యాక్టర్స్ ఉంటారు కదా, ఆ యాక్టర్స్ తో కంప్లీట్ చేసిన సీన్లన్నీ వాళ్ళకి ఇచ్చిన డేట్స్ తో వాళ్ళకి అన్ని కంప్లీట్ చేసేసుకొని యథావిధిగా వాళ్ళైతే తారకన్న వచ్చిన తర్వాత తన క్లోజ్అప్ షాట్స్ గానీ తన మీద ఉన్న షాట్ గానీ తీసేసి ఎడిటింగ్ లో అప్లోడ్ చేయొచ్చు, ఏం కాదు. సో అది యాక్చువల్ గా నిన్న నైట్ కూడా సినిమాటోగ్రాఫర్ షూటింగ్ అయితే చేస్తున్నామని చెప్పి అయితే ఫోటో అయితే పెట్టాడు. అనిల్ కపూర్ కూడా హైదరాబాద్ అయితే వచ్చాడు. ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ షూటింగ్ కోసమే తనైతే ఎక్స్పెషల్ అయితే హైదరాబాద్ రావడం అయితే జరిగింది. సో ప్రశాంత్ నీల్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేడు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోయినా గానీ తను పాట మాత్రం తనైతే నిర్వహిస్తున్నాడనే చెప్పాలి. ఆ తర్వాత తారకన్న షూటింగ్ లోకి అయితే వస్తాడు. సో తను లేని సీన్లు అన్ని అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే తీస్తున్నారు. రిలీజ్ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదని చెప్పి ఇంకొకసారి అయితే క్లారిటీ అయితే ఇస్తున్నాడు అనే చెప్పాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.